ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని గుప్పుడు ఎండుమిరపకాయలు 2 స్పూన్లు ధనియాలు ఫ్రై చేసుకోవాలి సపరేట్గా. దాని తర్వాత అదే ప్యాన్లో మనం గోంగూరని మగ్గనియాలి. మనకి ఇంకా పచ్చడి ఇంకేమేమి కావాలో చూద్దాం. 1 స్పూను జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, 2 రెబ్బల చింతపండు. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉండిద్ది పాటి 2 రెబ్బల చింతపండు సరిపోయింది. తగినంత ఉప్పు. ఇప్పుడు మనము ఇందాక చెప్పుకునే ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత గోంగూర మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు మనం గోంగూర కలుపుకుందాం. గోంగూర ఇప్పుడు వేసేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకోవాలి. హై ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర పచ్చడికి పోపు ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. మిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. 3 అవి కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. దాంతో ఒక్కసారి కలుపుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఒక్కసారి కలుపుకుందాం. 1 స్పూను పసుపు, పోపు కాస్త చల్లారిన తర్వాత ఈ పోపు మనం గోంగూరలోకి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు మనము మిక్స్ చేసుకుంటున్నాం. మంచిగా కదుపుకోవాలి.